నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో శస్త్రచికిత్స చేయకపోవడంతోనే ఈ విషాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నవజాత శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం లింగంపేట మండలం ఇక్కాపల్లి తాండకు చెందిన సరిచేందుకు తాడ్వాయి మండలం నందిమరకు చెందిన స్వరూపతో 7.5 క్రితం వివాహమైంది. గర్భవతి అయిన స్వరూపను ప్రసవం కోసం శుక్రవారం ఉదయం 9 గంటల కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీవ్రంగా ప్రసవ నొప్పులు రావడంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులను కోరినప్పటికీ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నార్మల్ డెలివరీ కోసం రోజంతా వేచి చూసిన అనంతరం శనివారం శస్త్రచికిత్స చేయగా అప్పటికే మగ శిశువు మృతి చెంది జన్మించినట్లు తెలిపారు. శిశువు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆసుపత్రి ఆవరణలో ఆందోళన దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ రాయి మేడం అంటే కాలు మొక్కినా పీ తింటున్నావా గడ్డి తింటున్నావా అట్లా అని నాకు కొట్లాడ పెట్టుకొని నేను నోస్తుందా అంది నోస్తుంది నేమో నన్ను నోస్తుందా అని కొట్లాడ పెట్టుకుంది. దగ్గర వచ్చినప్పుడు ఆపరేషన్ రాసింది సార్. అప్పుడు ఆ రూట్కి తీసుకోపోతే 9 దాకా మాకు తెలియదే సార్. ఎప్పుడమ్మా ఎప్పుడది నిన్న తీసుకొచ్చి నాకు 9 నుంచి బతిమిలాడుతున్నా ఏజీ ఉన్నది ఇవాళ పొద్దుగల నార్మల్ అవుతుంది అంటే నార్మల్ కాకుండా సరే నొప్పి ఆగలేదు మేడం ఆపరేషన్ రాపి మేడం అని కాలు మొక్కి గడ్డి తింటున్నా పీ తింటున్నావా నీది నొస్తుందా నీకు ఎంత రేసం అట్లా కొట్లాడ పెడితే ఇది ఎట్లా అంటుందని గోడల పిల్లకే పట్టుకున్నా సార్. ఇంకా దగ్గర వచ్చినప్పుడు పోలీసులు ఇంకా బాబు ఆడ పుట్టి చచ్చిపోయింది కూడా తెలియదు సార్ మాకు. ఇట్లా ఏం కర్మ ఇది మా అది ఎక్కువ పల్లి దండ సార్ చెట్పల్లి సంగారెడ్డి స్వరూప. మన దగ్గర ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయ్యింది. ఒక పేషెంట్ స్వరూప 20 ఏళ్ళు అమ్మాయి సత్సంగ ఎక్కపల్లి లింగంపల్లి విలేజ్ నుంచి ఆమె మొదటి 38 వీక్లతోటి రక్తహీనత అంటే మనకు 7 grams హిమోగ్లోబిన్ తోటి వచ్చింది. అంటే వీటికి ఈ రక్తం తక్కువ ఉన్నందుకు ఒక్కొక్కసారి ప్రెసిపిటేట్ లేబర్స్ అన్నీ అవుతాయి. నిన్ననే అడ్మిట్ చేసుకొని రక్తం కూడా ఎక్కించారు పేషెంట్కి. అయితే అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ అయినందుకు వాళ్ళు నిన్న అంటే ఈరోజు ఉదయం 7 గంటలకు ఆపరేషన్ తీసుకున్నారు. ఆపరేషన్ తీసుకున్నందుకు రక్తం తక్కువన్నందుకు లోపల ఉన్న మగ బాబు ఎవరైతే జన్మించారో అతను కొంచెం గాలి తీసుకోకపోవడము అది ఇది అయితే దాన్ని మా దగ్గర ఉన్న 24 అన్ఫార్చునేట్లీ మేల్ బాబు చనిపోయారు. మదర్ ఇప్పుడైతే బాగానే ఉంది. అంటే ఈ కావడానికి మెయిన్గా ఏంటంటే కొద్దిగా రక్తహీనత ఉన్నందుకు అండ్ ఇది ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో హై రిస్క్ కేసెసే వస్తాయి. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే యావరేజ్గా మా దగ్గర 10 నుంచి 15 పర్ డే కేసెస్ అవుతాయి. ఇట్లాంటిది ఒక 3-4 నెలలకు 4 నెలలకు 5 నెలలకు ఎవరైతే అవగాహన లేక పేషెంట్స్ అంటే ఊళ్ళలోనే ఉండిపోయి రెగ్యులర్ చెకప్స్ చేసుకోకుండా అంటే తల్లి కనీసం 10 గ్రాముల హిమోగ్లోబిన్ అయినా ఉండాలి. రక్తహీనత అనేది వన్ ఆఫ్ ది రీజన్ దానివల్ల ఉండొచ్చు. ఎనీహౌ దీనికి ఒక ప్రైమరీ ఎంక్వైరీ అనేది ఒకటి అవుతుంది. దాని తర్వాత మా ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి వేస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకనంటే పేరెంట్స్
ఎవరైతే చనిపోయినా ఎవరికైనా కూడా మనకు కూడా చాలా బాధనే అనిపిస్తుంది. అంటే హాస్పిటల్లో ఒక డెత్ కావడం ఎవరికి ఇష్టం ఉండదు. హాస్పిటల్లో అన్నీ సక్సెస్ఫుల్ కావాలని ఉండదు. బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అయితే ఇంటర్నల్ కమిటీలో ఏమైనా ల్యాబ్స్ ఎక్కడైనా అనిపించింది అలిగేషన్స్ ఎవరైనా ఇచ్చినా కూడా దానికి కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఒకసారి యూజువల్గా ఎవరికైతే ఒక నెగిటివ్ ఇది అవుతుంది అయినాక మనం కూడా ఉండదు ఆ టైంలో. మీరు అన్నట్టు మీరు ఉన్నారు లేదు అంటే ఇప్పుడు నిన్న ఇంకా వేరే కేసులు చేసినా ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా మనకు ఎవరు ఇట్లాంటి ఇది రాలేదు. బట్ ఎవరు ఉంటే అండ్ మన దగ్గర ఉన్న సీసీ కెమెరాలు రికార్డింగ్ అన్నీ ఉంటాయి, చూసి వాళ్ళ మీద యాక్షన్ కంపల్సరీగా రౌండ్స్కి వెళ్తాము. మా పేషెంట్ మా దగ్గర ఉన్న సిబ్బంది అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం, అందరితో మాట్లాడాలి. ఇప్పటి వరకు మంచిగా కావాలంటే మీకు కూడా పంపిస్తాం. మొన్న మీకు తెలుసు అనుకుంటా ఎమ్మెల్యే గారు కూడా వచ్చింది ఒక కేసు చెయ్యి విషయంలో ఎలక్ట్రిక్ వేరే ఉంటుంటాం మీ దగ్గర. ఈ రోజు కూడా మాట్లాడినా ఫైల్స్ కేసు అంటే అడిగినాను ఇక్కడ ఎట్లా ఉన్నదని, చాలా బాగుందని అంటున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన దిగారు. జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులు అర్థం కావడం లేదని ఏడాది కాలంగా ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత లెక్చరర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జువాలజీ, సివిక్స్ సబ్జెక్టుల బోధనపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత సబ్జెక్టులు తమకు అర్థమయ్యేలా బోధించడం లేదని, ఈ విషయంపై ఏడాది కాలంగా కళాశాల ప్రిన్సిపాల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే సంబంధిత లెక్చర్లను మార్చి సబ్జెక్టులను అర్థమయ్యేలా బోధించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఆమె లేదు చేయవలసిన పని ఏంది, మొత్తం చేయగలిగిన పని చెప్పండి. ఏం కావాలి చెప్పండి. చేస్తారమ్మా ఇప్పుడు చెప్పారని కూడా అడుగుతారు. ఎందుకంటే డౌట్ ఇక్కడ అటు ఆ టీచర్ చెప్పడం వల్ల ఇక్కడ మాకు చెడు పేరు వచ్చింది. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బైపీసీ. సార్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లం. జువాలజీ అర్థమవుతుంది, అసలు ఏం చాప్టర్ చెప్తుండో అర్థమవుతుంది, సార్ ఏం చెప్తుండో అర్థమవుతలేదు. ఎక్స్పెషల్లీ ఒక డయాగ్రామ్ వేయండి అంటే కానీ దాని గురించి ప్రాక్టీస్ చేయమంటుంది కానీ దాని టోటల్ డీటెయిల్స్ అనేది తెలుస్తలేదు. మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అయినా టెక్స్ట్ బుక్లో చెప్పేది దిగినా మాకు అర్థమవుతలేదు. ఓపెన్ చేయకండి అంటారు. అందరు చెప్పే సార్ వల్ల డిఫరెంట్ సబ్జెక్ట్ వేరే ఉంది, సార్ చెప్పే డిఫరెంట్ సబ్జెక్ట్ వేరే ఉంది. మీ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ వేరే చెప్పడం కాదు సార్, తెలుగులో చెప్తాడు, తెలుగు వాళ్ళకి అర్థమవుతలేదు. వేరే లెక్చరర్ కావాలి సార్. శ్యామ్ సుందర్, పి శ్యామ్ సుందర్. ఐఎమ్ ఫ్రమ్ బైపీసీ సెకండ్ ఇయర్. నేను జువాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ కాలేజ్? గౌట్ కాలేజ్, బాన్సోడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్లో నాకు జువాలజీలో తక్కువ మార్క్స్ వచ్చినాయి. రావడం వల్ల నాకు జువాలజీ సబ్జెక్ట్ ఏం అర్థం కాలేదు. జువాలజీలో రావడం కారణం మాకు సార్ మంచి చెప్పలేడు, ఏది కూడా డీటెయిల్గా చెప్పలేదు. వేరే సబ్జెక్ట్తో కంపేర్ చేస్తే మేము జువాలజీలో చాలా వీక్ ఉన్నాం. మాకు నీట్ అండ్ ఎంసెట్లో అసలు ర్యాంక్ అనేది 0 వస్తుంది జువాలజీ సబ్జెక్ట్లో. ఒక్క సబ్జెక్ట్ వల్ల మాకు మార్క్స్ అన్ని ర్యాంకే తగ్గిపోయింది బైపీసీలో అని మేము మాకు కొత్త ఫ్యాకల్టీ కావాలని కోరుకుంటున్నాం. పుట్టుకతోనే 2 చేతులు పనిచేయని పరిస్థితి అయినా ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. కాళ్ళనే చేతులుగా మలుచుకొని నిత్య జీవిత పనులన్నీ తన కాళ్ళతోనే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు యువకుడు. కష్టపడి ఫస్ట్ క్లాస్తో డిగ్రీ పూర్తి చేసిన ఉపాధి మాత్రం అందరి ద్రాక్షగానే మారింది. తల్లిదండ్రులకు భారం కాకుండా కుటుంబానికి ఆసరగా నిలవాలని కోరుకుంటున్న యువకుడి పట్టుదల, ఆత్మవిశ్వాసంపై కేనెన్ స్పెషల్ స్టోరీ. ఇది కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన భాను ప్రకాష్ కథ. పుట్టుకతోనే 2 చేతులు పనిచేయని పరిస్థితి అయినప్పటికీ తన లోపాన్ని చూసి కుంగిపోలేదు. ఇతరులపై ఆధారపడకుండా కాళ్ళనే చేతులుగా మార్చుకొని తన పనులు తానే చేసుకుంటున్నాడు.
తినడం నుంచి రాయడం వరకు నిత్య జీవితంలో చేసే అనేక పనులను కాళ్ళతోనే పూర్తి చేస్తున్నాడు. కష్టాలను ఎదుర్కొంటేనే చదువుపై దృష్టి పెట్టాడు. ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న భానుప్రకాష్ అనంతరం సదాశివనగర ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపల్లి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. 2022లో డిగ్రీ పూర్తి చేసిన భానుప్రకాష్ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నాడు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక చెల్లెలు ఉండగా ఆమె ప్రస్తుతం చదువుకుంటోంది. తనకు తగిన ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తే తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి అండగా ఉంటానంటున్నాడు భానుప్రకాష్. అవకాశం ఇస్తే తన వైకల్యం తన ప్రతిభకు అడ్డంకి కాదని పనితీరులో నిరూపిస్తానని చెబుతున్నాడు. రెండు చేతులు సహకరించకపోయినా సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది లేదని భానుప్రకాష్ నిరూపిస్తున్నాడు. చదువును పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురు చేస్తున్న యువకుడికి అధికారులు మానవతా దృక్పథంతో తగిన అవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆత్మవిశ్వాసానికి చేతనిచ్చి అతని ప్రతిభకు సరైన వేదిక కల్పిస్తే ఓ కుటుంబానికి అండగా నిలవడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉంటుంది. భానుప్రసాద్, ధర్మరావుపేట విలేజ్ నది, కామారెడ్డి డిస్టిక్, సరసనార్ మండల్. నేను చిన్నప్పటి నుండి నాకు రెండు చేతులు లేవు. కాలితోనే రాస్తాను, కాలితోనే తింటాను. మా అమ్మ నాన్నలు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. అందువలన వాళ్ళకి నేను కొంచెం భారం కాకూడదని, నేను కొంచెం ఏదో పని చేసుకోవాలని, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పనులు నేనే చేసుకుంటాను స్వతహాగా. కొంచెం ప్రభుత్వం గమనించి నాకు చిన్న ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, నేను, చెల్లి ఉంటుంది. చెల్లి 10వ తరగతి చదువుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అమ్మా నాన్నలు వ్యవసాయ పని చేస్తుంటారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి అరుదైన గౌరవం దక్కింది. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయురాలుగా బోంపల్లి భవానీ ప్రత్యేక గుర్తింపు పొందారు. గాంధారి ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవానీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా తెలంగాణ నుంచి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలుగా భవానీ నిలిచారు. విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధన అందిస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసిన భవానీని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో గుర్తించింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. 2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో సేవలందిస్తున్న భవానీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను సైతం ఉపయోగిస్తూ సరికొత్త బోధన విధానాలను విద్యార్థులకు అందిస్తున్నారు. అంతేకాదు పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ఆమె చేసిన కృషి తెలంగాణ ఎస్సీ ట్రయల్ బ్లెజర్స్ పుస్తకంలోనూ చోటు సంపాదించింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న భవానీ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భవానీ అందుకోనున్నారు. గాంధర్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన భవానీ ఈ గౌరవం దక్కడంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బల్లి భవానీ. నేను ఎంపీపీఎస్ గర్ల్స్ గాంధీ పాఠశాలలో 2018 నుండి వర్క్ చేస్తున్నాను ఎగ్జిటీగా. మా స్కూల్లో పిల్లలకి ఆటల ద్వారా, పాటల ద్వారా అండ్ లర్నింగ్ బై ప్లేయింగ్, లర్నింగ్ బై డూయింగ్ అనే పెడగాజీస్ని మేము ఫాలో అవుతున్నాము. పిల్లలకి ఇష్టమైన పద్ధతుల్లో, వాళ్ళకి ఇష్టమైన ఆటలలో, ఇష్టమైన పాటలతో బోధించడం ద్వారా వాళ్ళు చక్కగా ఆసక్తిగా నేర్చుకోగలుగుతున్నారు. సో రీసెంట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాము. మేము కంప్యూటర్ బోధన కూడా చేయడం అనేది జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు కూడా స్కూల్ డెవలప్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. పేరెంట్స్ కానీ, కమ్యూనిటీ కానీ, అండ్ పొలిటికల్ లోకల్ లీడర్స్ కానీ, అండ్ గ్రామ పంచాయతీ నుంచి, వీడీసీ నుంచి మాకు సహకారం అనేది అందుతుంది. సో టీచింగ్ స్టాఫ్ ఒక టీం వర్క్గా వర్క్ చేయడం వల్ల, వీళ్ళందరి సహకారం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అండ్ కుటుంబ సభ్యుల సహకారము, అండ్ మా భర్త గారైన సుధీర్ గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. తనకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. సో వీకెండ్స్ తను ఐబీఎంలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. తను వీకెండ్స్లో కూడా వచ్చి పిల్లలకి కంప్యూటర్ బోధన అనేది అయితే చేస్తున్నారు. సో వీళ్ళందరి సహకారం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాము. అదే నా స్వగ్రామం నుంచి అవార్డు అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మౌలిక వసతులు, కావాల్సిన మౌలిక వసతులు ఉండేవి కాదు. తను వచ్చిన తర్వాత నేను ఈ పెయింటింగ్స్కి డొనేట్ చేయడం జరిగింది. ఒక కంప్యూటర్ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఎవ్రీ వీకెండ్ సాటర్డేస్ క్లాసెస్ తీసుకొని పిల్లలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది. సో పిల్లలు డెవలప్ కావాలన్నది మా ఇద్దరి ఇంటెన్షన్. సో అందులో భాగంగా తనకి అవార్డు రావడం, పిల్లల డెవలప్మెంట్ని చూసి చాలా సంతోషం. అంతేకాకుండా మాకు పేరెంట్స్ కానీ, సొసైటీ సపోర్ట్ కానీ, పేరెంట్ ట్రస్ట్ కానీ మా పైన ఉండింది. దాన్ని మేము నిలబెట్టామని అనుకుంటున్నాం. మీకు ఇంకా ఏమైనా చేయాలని అనుకుంటున్నాను? చాలా ఇష్టం. బాగుంది టీచర్, మ్యాథ్స్టిక్స్ చాలా బాగా చెప్తుంది. అందరూ టీచర్లు మాకు చాలా బాగా చెప్తారు. అన్ని సబ్జెక్టులు ఆడుతూ పాడుతూ చాలా ఆనందంగా నేర్చుకుంటాము. మాకు 3 o'clockకి మాకు స్టోరీ బుక్స్ ఇస్తారు. స్టోరీ బుక్స్లో ఏం చదువుకున్నామో అడుగుతారు. మాకు కంప్యూటర్స్ కూడా వచ్చాయి. కంప్యూటర్స్ నేర్పిస్తారు. మేము ఆనందంతో చాలా బాగా నేర్చుకుంటాం. మాకు భవన్ టీచర్ డ్యాన్స్లు, ఆటలు, పాటలు అన్నీ చెప్తుంది, పాటిస్తుంది. చాలా ఆనందంగా ఉంటాం. మేమందరం సంతోషంగా అన్నీ ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకుంటాం. భవన్ టీచర్కి ప్రైజ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన విద్యా సామాజిక సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గడ్డం రమేష్ రెడ్డి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ తొలి తెలుగు కోత్వాలుగా సుదీర్ఘకాలం సేవలు అందించిన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విద్యావ్యాప్తి, సామాజిక సేవలకు విశేష కృషి చేశారని జిల్లా రెడ్డి సంఘాల అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలు, వెనుకబడిన వర్గాల విద్య కోసం పాఠశాలలు, వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేసిన ఆయన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. జిల్లాలోని రెడ్డి యువకులు మరియు పెద్దలు, నాయకులు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని కామారెడ్డి జిల్లాలోనే ప్రతి విద్యార్థికి మనం ఒక చేయుతను అందించడానికి వారి రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు బ్రిటిష్ వారి కాలం నుంచి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక సేవలు మనం ఈ రోజు వరకు మన గ్రామాన్న చేసినటువంటి సేవలు గుర్తించుకునేటువంటి రోజుగా మనం ఈరోజు భావించవచ్చు. అందుకే ప్రతి గ్రామంలో కూడా మన రెడ్డిలందరూ మన ఆర్బీవీఆర్ ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా రెడ్డి సంఘాల వారు కూడా మన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుతున్నాము. ఇంకా ఘనంగా జరపాలని కోరుకుంటున్నాము. ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆర్బీవీఆర్ ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు మరియు అందరు కలిసి ఈరోజు చాలా ఘనంగా వారి యొక్క జయంతి ఉత్సవాలను జరిపి వారి ఆశయాలను, వారి అనుకున్నటువంటి యొక్క కోరికలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి ముందుంటామని చెప్తున్నాను. జై రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. మొదలే
రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెడ్డిల ఐక్యత రెడ్డిల ఐక్యత జై రెడ్డి. ఈరోజు మన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి నైజాం కాలంలో తొలి పోలీస్ కమిషనర్ గా హైదరాబాద్ తొలి పోలీస్ కమిషనర్ గా చేశారు. ఆ చేసిన సమయంలో ఎవరైతే నైజాం ప్రభువులు ఉన్నప్పుడు ఆయనకు రాజా బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు ఇవ్వడం వల్ల ఆయన యొక్క పేరు ముందు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అనేది కంటిన్యూషన్ అయింది. అది అలా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయాలి. పేద రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువులో ముందుకు పోలేకపోతుండ్రు. దానికి కారణం ఏంటనే దాని మీద ఆయన కొంచెం సర్చ్ చేస్తే ఆయనకు ఆలోచన వచ్చింది. అరే వీళ్ళకు ఒక ఉచిత హాస్టల్ వసతి కల్పించి మనము విద్యలో మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగా మన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పేరు మీద ఒక హాస్టల్ భవనము మనకు హైదరాబాద్ లో చేయడం జరిగింది. ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఆ యొక్క రెడ్డిలు అందరూ పేద రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి స్ఫూర్తిదాయకమైన వీళ్ళు. కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు మనము మున్ముందు ఇంకా ఘనంగా మన ముందు తరాల వాళ్ళకి తెలియజేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేస్తేనే ఆయన యొక్క పేరు ఆయన యొక్క సేవా భావం మన అందరికీ అలవాటు పడుతుంది. కాబట్టి మనకు అట్లా తోడ్పడుతుంది. కాబట్టి మనం కంపల్సరీ యొక్క రాజా బహదూర్ వెంకట్రామరెడ్డిని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా మనలో ఒక 10 మంది కనీసం 100లో ఒక 10 మంది అయినా ఆ సేవా కార్యక్రమాలకు మనం ఒక ముందు పోతే మన రెడ్డిల ఐక్యత ముందుకు పోతూ అట్లనే పేద రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము చదువులో ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.